సో హాయ్ అందరికి మొత్తం మీద 1000 సబ్స్క్రైబర్స్ అయితే కొట్టేసాం రిషికేష్ వరగంటి ఛానల్ నుంచి అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ లేకుంటే ఇది అయ్యేది కాదు. ఫస్ట్ థింగ్, ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు ట్రిప్స్ ఏమేమి వెళ్తున్నాము, మన ఫ్యూచర్ ప్లాన్ ఇవన్నీ ఎప్పుడో చెప్దాం అనుకున్నా, బట్ ఎప్పుడు నాకు స్పెసిఫిక్ సందర్భం అంటూ ఏం రాలేదు. ప్రజెంట్ మనకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, అదే సందర్భం అనుకొని చెప్తున్నాను అంతే. సో ఫస్ట్ థింగ్, ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్తో కాన్వో అవుతుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉంది నిధి అని, తనతో మాట్లాడుకుంటుంటే తనుండి అరే నువ్వు లొడలోడ బాగుతావు కదా, వై డోంట్ యూ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్, ఇన్ఫ్లుయెన్సర్ అయ్యే లక్షణాలు ఇలా చాలా పుష్కలంగా ఉన్నాయేమో అంది. మనలో నిజంగానే అంతుందా అనుకొని ఇంట్లో అడిగా, మమ్మీ వాట్ డూ యూ సే, మా మమ్మీ నాన్న అడిగితే సరే నాన్న నెక్స్ట్ వీక్ ఎట్లా గోకర్ణ అటు ఇటు వెళ్తున్నాను ఫ్రెండ్స్తో, అప్పుడు స్టార్ట్ చేయన్నారు. అప్పుడు నాకు ఎడిటింగ్ వ్లాగింగ్ వీటన్నిటి గురించి ఏం తెలియదు, మాట్లాడే సోది మొత్తం పెట్టా. ఒక్కో వీడియో 40 నిమిషాలు వచ్చింది. 40 నిమిషాలు వచ్చేసరికి ఐ వాజ్ లైక్ ఇన్ Cloud9. 40 నిమిషాలు వచ్చిందిరా, దీన్ని మినిమం 2000 మంది చూసినా సరే 4 ఇన్ని వాచ్ అవర్స్ అది ఇది అని పనికిమాల లెక్కలన్నీ వేసుకున్నాను అనమాట. దాని తర్వాత తెలిసింది ఏంటి, ఫస్ట్ వీడియో కాబట్టి అందరు చాలా మంచిగా షేర్ చేశారు, కొత్త ఛానల్ కదా అని సపోర్ట్ చేద్దామని ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళు వీళ్ళందరూ. అందుకు ఆ వీడియోకి అంత రీచ్ వచ్చింది. దాని తర్వాత 1 మంత్ ఇంకో పోస్టింగ్ చేస్తే తక్కువ మంది షేర్ చేసుకుని దానికి 800 వచ్చింది. ఓ వావ్, వాట్ ఏ క్యూట్ ఫెల్లో అనుకున్నాను నేనైతే. దాని తర్వాత మళ్ళీ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్తో వీడియో పెట్టాను. అప్పుడెప్పుడు నెలకో వీడియో పెడుతుండే, అప్పుడు డిసెంబర్లో అనుకుంటా మూవీస్ వస్తున్నాయి కదా అని చెప్పి మూవీ పెట్టిన, పైసా వసూల్ పరోటా అంట, మ్యాడ్ మ్యాక్స్ మంచూరియా అంట. ఆ పేర్లు అప్పుడు మంచిగానే ఉండే. ఇప్పుడు నేను మళ్ళీ వెనకాలకి వేసుకొని చూస్తే ఏంటి ఇంత కామెడీ చేసింది నేనేనా అని. దాని తర్వాత నాకు స్పెసిఫిక్గా బ్రేక్ ఇచ్చిన వీడియో వచ్చేసరికి SLV టిఫిన్స్ ఉంది కదా మన సుదర్శన్ ఎదురుగా, రాఘవేంద్ర అంకుల్ గారిది. అంకుల్ వాళ్ళ షాప్లో వీడియో చేసా, అది టిఫిన్స్ స్నాక్స్ అవి ఇవి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్గా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటే, నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తుల్లో మెయిన్ అంకుల్ ఒకరు. ఈవెన్ ఇప్పటివరకు నేను ఎటువంటి వీడియో షూటింగ్ చేద్దాం అనుకున్నా సరే ఓకే తీయండి అని చెప్పిన ప్రతి ఒక్క రెస్టారెంట్ అండ్ షాప్ ఓనర్కి రియలీ థ్యాంక్ యూ. మీరు అప్పుడు ఆ టైంలో సపోర్ట్ చేయకుంటే క్రౌడ్ వాళ్ళు వీళ్ళు వచ్చి అటు ఇటు ఉంటుండే కదా, మీరు ఆ సిచ్యువేషన్లో కూడా మాకు స్పెసిఫిక్ ప్లేస్ ఇచ్చి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి అన్ని దగ్గరుండి మాట్లాడి మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి, మెయిన్గా నేను రాఘవేంద్ర అంకుల్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలని పర్సనల్ నోట్. బికాస్ ఎందుకంటే దట్ వాజ్ అ గ్రోత్ ఆఫ్ మిషన్. లైక్ స్టార్టింగ్ 200-300 సబ్స్క్రైబర్స్ ఉన్న టైంలో వాళ్ళ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వీడియో చూపించి, ఇది మన షాప్ గురించి వీడియో అండి చూడండి అని ఛానల్ గురించి చెప్పి, ఛానల్కి లైక్ చేపించి సబ్స్క్రైబ్ చేపి, చాలా దగ్గరుండి అంకులే చాలా మందికి, నేను వెళ్ళినప్పుడు కూడా పర్సనల్గా చాలా మందికి చేపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సో రాఘవేంద్ర అంకుల్కి కాకుండా నేను ఇంకా థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి అని అంటే, మెయిన్ మా ఫ్రెండ్స్కి ఛానల్ పరంగా అయితే మెయిన్గా మా హరితకి, మా తిందాంపా అక్కడ ఒగ్గాని బజ్జీ ఉందంట అనగానే వితిన్ 10 నిమిషాలు వస్తున్నా అంటే డైరెక్ట్ స్పాట్ దగ్గర ఉంటుంది, టకటక వీడియో షూట్ చేస్తాం. నేను మర్చిపోయినా సరే గంటకోసారి గుర్తు చేస్తుంది, రే ఏమైందిరా వీడియో అని. సో ఫుడ్ బ్లాగ్స్ మాక్సిమం మా హరితక్కతోనే చేస్తాను నేను, ఎందుకంటే తిరుతుంది, అరే పోస్ట్ చేయరా నేను ఉన్నారా, పోస్ట్ చేయరా అని. సో దట్స్ ద మేజర్ థింగ్ అనమాట ఫుడ్ బ్లాగ్స్ అంతా చేయడానికి. నేను మర్చిపోయినా సరే తిట్టి మరీ పోస్ట్ చేపిస్తుంది. అండ్ మెయిన్గా ఇంకొక థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే మా రామ్ గారికి, మా పొద్దున 5 AM షో అంట గుంటూరు కారం అంటే ఓకే బావ డన్, టికెట్లు డన్ బుక్ చేయి. మా హనుమాన్ అంటారా మార్నింగ్ 3 AM షో వెళ్దాంపా, ఏం కాదు ఇంకా మా నాకు ఈరోజు రివ్యూ ఇవ్వడానికి కుదరట్లేదురా, ఇప్పుడు ఎలా రా అంటే నేను ఇచ్చేస్తాలేరా పెట్టేసుకో. అరే ఇప్పుడు కాదురా నేనే ఉండాలిరా ఫేస్ ఎట్లరా అంటే, అరే నేను రివ్యూ మొత్తం నీకు టైప్ చేసి పంపిస్తాను, అది చదివేసా సరిపోద్ది ఇంకేం చేస్తామని. సో ప్రతి పార్ట్లో అరే తమ్నేల్ అవ్వట్లేదురా నాకు ఎడిట్ చేయడానికి, బాగా నేను ట్రై చేస్తాను అని చెప్పి ఆడేమంటే ట్రై చేసి ఇచ్చేస్తాడు. కంటెంట్ లేదురా ఈసారి ఏం చేయాలంటే, అరే అక్కడ పోయి షూటింగ్ చేద్దాం, ఇక్కడ పోయి షూటింగ్ చేద్దాం, అక్కడ అది చేద్దాం అని ప్రతి పార్ట్లో వాడే ఇది నీ ఛానల్ కాదురా మన ఛానల్ అనుకొని చాలా హెల్ప్ చేసిండు రామ్గాడు. అది మా ఇద్దరు ఛానలే అండి అనే అదర్ నోట్. సో వాడికి రియల్లీ థ్యాంక్స్ మావా. అండ్ వీళ్ళకి కాకుండా నేను స్పెసిఫిక్గా థ్యాంక్స్ చెప్పాలంటే మా ఆఫీస్ బ్యాక్ ప్యాకర్స్కి, ఫ్రైడే ఈవినింగ్ అయితే చాలు ఎక్కడికి పోతున్నాం అనేది మా క్వశ్చన్. సో ప్రతి మంత్ ట్రిప్ ఉంటుంది మాదైతే. ఈసారి సెప్టెంబర్లో అరుణాచలం కాంచీపురం వెళ్ళాం, అక్టోబర్లో ఎన్ని ప్లేస్ వెళ్ళాం అసలు మరి గుర్తుపోదు, అక్టోబర్లో మైసూరు మెల్కోటె మాండ్యా కర్ణాటక వెళ్ళాం, మళ్ళీ నవంబర్లో కొల్హాపూర్ తుల్జాపూర్ పండర్పూర్ షోలాపూర్ వెళ్ళాం. ఆ వీడియో త్వరలో వస్తుంది, అది ఇంకా ఎడిటింగ్ నాకు కుదరట్లేదు. అండ్ మెయిన్ థింగ్ ఎడిటింగ్ దగ్గర ఇష్యూ ఏంటంటే నా ఛానల్కి థంబ్నెయిల్స్ నేనే చేయాలి, ఎడిటింగ్ నేనే చేయాలి, వీడియో ఎడిటింగ్ కానీ ఆడియో ఎడిటింగ్ కానీ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ నేనే చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్, బట్ కొంచెం క్వాలిటీ ప్రొడక్ట్తోనే మేము ముందుకు వస్తాం. ఇంకా డిసెంబర్లో మధురై వెళ్ళా, అది వీడియో తీయలేదు, జస్ట్ ఫంక్షన్ ఉంటే వెళ్ళాం మధురైకి, అక్కది పెళ్ళుంటే. ఇంకా ట్రిప్స్ పూరి వెళ్ళాం ఈ ఇయర్, వీటన్నిటితో పాటు ఔరంగాబాద్ వెళ్ళాం, అవన్నీ వీడియోస్ చదువుతూనే వచ్చేసాయి. ఈ మహారాష్ట్ర ట్రిప్ ఒకటి డిలే ఉంది. ఆఫీస్లో ఫ్రెండ్స్ అయితే మెయిన్ మా IT ఆఫ్స్ యోగి అన్నకి, మా QA ప్రదీప్ బాయ్కి, మా BA ప్రవీణ్ అన్నకి, ఇంకా ఆదిత్య అన్నకి,
ఇంకా మా సిఏ సాత్విక్ గాడికి అరే ఇట్లా ట్రిప్ ఉంది అనగానే ఎంతమంది ఎప్పుడు పోదాం పదా ఎంబటే విత్ ఇన్ సెకండ్స్ రిప్లైలు వస్తే మెసేజెస్ వస్తే పేమెంట్లు అయిపోతే టకా 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 టికెట్లు కొట్టేస్తాం. ఇంకా మా జ్ఞానేశ్వర్ గాడైతే జూనియర్ జ్ఞానేశ్వర్ గాడైతే వాడు నాకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాడు వీడియోలో, చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. సో మీ అందరికి కూడా రియల్లీ బిగ్ థ్యాంక్స్. లైక్ ఇట్లా ట్రిప్ ఉందన్న అనగానే ఎంబటే బుక్ చేసుకుంటారు. లైక్ దిస్ మహారాష్ట్ర ట్రిప్ అయితే ఆ వీడియో అయితే క్రేజీ వస్తుంది, దట్స్ ఫర్ షూర్, బిలీవ్ మీ. ఎందుకంటే 10 మంది వెళ్ళాం, అందులో 2-3 ఎవరు తెలియదు. మా ఫ్యామిలీ మా బావ కూడా ఒకటి వచ్చాడు. అంతా క్రేజీ రైడ్ అదైతే, అది కూడా వీడియో పోస్ట్ చేస్తా. ఇంక ఇవన్నీ కాకుండా థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే ముందుగా మా మమ్మీకి మా డాడీకి అఫ్ కోర్స్, ఎందుకంటే నేను ట్రిప్కి వెళ్ళాక వాళ్ళకి ఫోన్ చేస్తా. అమ్మ అయితే ఇప్పుడు నేను ఫోటో పంపిస్తా, ఎక్కడున్నాను అనుకుంటున్నావు? అరే ఎక్కడున్నావు నాన్న అంటే, అదే అమ్మ ఇక్కడనే కొల్హాపూర్ ఏంట్రా అంటే, అదే అమ్మ షోలాపూర్కి పక్కనే అంటే, షోలాపూర్ ఎక్కడరా అంటే, ఇక్కడనే అమ్మ తెలంగాణ నుంచి 8 గంటలు అంటే. ఒకసారి పిచ్చిగా తిట్టింది మా మమ్మీ. బట్ స్టిల్ పర్మిషన్ ఇస్తే ట్రిప్స్ వెళ్ళడానికి ఇప్పటికి కూడా, బికాజ్ మనం అన్ని గుళ్ళు, హిల్ స్టేషన్స్, బీచెస్ ఇవే వెళ్తాం మొత్తం. అంటే పాండి, యానం, గోవా అట్లాంటివి వెళ్ళాం కాబట్టి మా మమ్మీ పర్మిషన్ ఇస్తే నాన్న కూడా వెళ్ళమని అంటాడు. అండ్ ఏదైనా వీడియో వచ్చినా సరే ఎంబటే స్టేటస్లో పెట్టేస్తుంది మమ్మీ కానీ, అత్త కానీ, మామ కానీ, ఫ్యామిలీలో అందరు కానీ. సో ఛానల్ గ్రోత్ అవుతుందంటే అందులో అందరి కృషి ఉంది. అందరికీ బిగ్ థ్యాంక్స్. సో మరిన్ని ట్రిప్స్కి వెళ్దాం, మరిన్ని ఫుడ్ ప్లేసెస్ ట్రై చేద్దాం, మరిన్ని మూవీస్ రివ్యూ చేద్దాం, మూవీని డైసెక్ట్ చేద్దాం, మూవీని ఎరగొట్టి అందులో ఈ పాటి అనాలిసిస్, బార్బెల్ పిచ్ మీటింగ్స్ లాగా అట్లా కూడా ప్లాన్ చేద్దాం. రకరకాల కంటెంట్ ప్లాన్ చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ టు ఆడియన్స్ని చాలా వరకు ఎంగేజ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. సో మీకు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటాయి, అన్న అక్కడ ఫుడ్ బాగుంటుంది ట్రై చేయి, అన్న ఈ మూవీ మీద రోస్ట్ వీడియో చేయాలంటే చెయ్యి, అన్న అక్కడ ట్రిప్ మన తెలుగు వాళ్ళు ఎవరు తీయలేదు ఇక్కడిది, అన్న హైదరాబాద్ ఈ పాత టెంపుల్ ఇక్కడ ఒకటి ఉంది, పాత మాన్యుమెంట్ ఉంది, ఎవరికి తెలియదు అన్న, వెళ్ళండి అన్న బాగుంటుంది అంటే వీఆర్ రెడీ టు గో. మీరు కూడా వస్తా అంటే మీరు కూడా రండి. నాకు డీటెయిల్స్, నాకు నా మెయిల్ ఐడి కానీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మీకు కింద ఉంటూనే ఉంటాయి, నాకు తెలిసి డిస్క్రిప్షన్లో పెడతా. సో మీకైనా స్పెసిఫిక్గా ఏదైనా ప్లేస్ గురించి చెప్పాలనుకున్నా, మీరు మా వీడియోస్లో కనిపించాలనుకున్నా, ఆర్ మీరు మా వీడియోస్లో ఎటువంటి హెల్ప్ చేద్దాం అనుకున్నా, లైక్ thumbnail కానీ, వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా వచ్చి చిన్న హెల్ప్ చేద్దాం అనుకున్నా, వీఆర్ రెడీ టు ఏమంటారు యాక్సెప్ట్ యువర్ హెల్ప్. అండ్ మీరు ఒక సజెషన్స్ ఇద్దామన్నా వీఆర్ రెడీ ఫర్ ఆల్ ద సజెషన్స్. సో లెట్స్ గ్రో టుగెదర్ అని అంటా నేనైతే. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ 1000, ఇది 10K, 100K, 1,00,000K, ఎన్నికే అయితే అన్నికే అంత మీ చేతిలోనే ఉంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో 1000 సబ్స్క్రైబర్స్కి సెలబ్రేషన్ వీడియో అనుకున్నాం, బట్ ఇట్స్ అ థ్యాంక్స్ గివింగ్ వీడియో. సో సెలబ్రేషన్ చేసుకునేంత పెద్ద నెంబర్ అయితే కాదు, బట్ స్టిల్ వీ హ్యావ్ అచీవ్డ్ ఎ ల్యాండ్ మార్క్ కదా. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి, మరింత కంటెంట్తో మేము ముందుకుంటాం. ఈ ఆడియో సిస్టమ్ కొత్తగా కొన్నా, బాగుంది, 1000 రూపీస్కి వచ్చింది. దీని గురించి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.